ఇది ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం, ప్రతి ఒక్కరి గుండె చప్పుడు, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఏ విధంగా కష్టపడ్డాడు, అంబేద్కర్ గారు ఎన్ని బాధలు పడ్డాడు, అంబేద్కర్ గారు ఏ విధంగా నుంచి ఎక్కడికి వచ్చిండు, ఎంత భయంకర పరిస్థితి అనుభవించిండు. అంబేద్కర్ విద్యకు కాసులు కరువు. అంబేద్కర్ చదువుకునే సమయంలో, అంబేద్కర్ చదువుకునే సందర్భంలో కాసులు అంటే డబ్బులు కరువు అయిపోయినాయి. ఎన్నో అవమానాలు, మరెన్నో నిందలను అనుభవించిన అంబేద్కర్, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలను అనుభవించినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ పరిజ్ఞానం అంబేద్కర్కే సొంతం. అంబేద్కర్ విద్యాభ్యాసం కరడిగట్టిన కష్టాల్లో కూడుకుంది. అనగారిన వాణిగా గుర్తించబడిన అంబేద్కర్ ఆశ శిఖరంలా ఎదిగి నిరూపించాడు. పస్తు నుండి చదివిన విద్యకు ప్రతిఫలం ప్రపంచ మేధావిగా తీర్చిదిద్దింది. అంటరాని వారిగా ముద్ర వేసిన సమాజంలో అరుదైన చరిత్రను సృష్టించాడు. మేధావులకే మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశాన్ని నడిపిస్తుంది. అంబేద్కర్ జీవిత లక్ష్యం తన శ్వాసగా భావిస్తున్నటువంటి జేబీ అధినేత నేను. ఇక్కడ ఎందుకు నేను ఇంత స్పష్టంగా రాసినంటే, అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడు, ఏ విధంగా ఆయన కుటుంబాన్ని ఏ విధంగా దూరం చేసుకున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్య ఏ విధంగా ఆయన చదివించుకుంది, ఏ విధంగా ఆయన గొప్పవాడిని చేసింది, తన కష్టం ఏంది. ఈ రోజుల్లో చాలామంది నకిలీ అంబేద్కరిస్టులు, కనీసం చెప్పడానికి జేబీ అని చెప్పడానికి ఉండరు, కనీసం పదవుల కోసం కొట్లాడుండరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు, కనీసం ఎక్కడ నామినేట్ పోస్టర్ గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు. ఇలా ఏమైనా ఎక్కడ పోయినా పర్లేదు, నా జాతి నేను ఒక్కరిని బాగున్నా కదా, నేను బాగుంటే సరిపోద్ది కదా, మీతో ఎక్కడైనా పోని ఎక్కడైనా అమ్మేస్తాను అనే విధంగా రాజకీయాలని, ఆ రాజకీయ రంపులో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడమే అంబేద్కర్ జీవిత కథ అనే వార్త కూడా రాయడం. ఎందుకోసం రాసినామంటే, స్పష్టంగా ఏ విధంగా బాధపడ్డాడు అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారు ఎన్ని కన్నీళ్లు బాధాడు అన్నటువంటి ప్రధాన వార్త. పస్తు నుండి చదువుకోవడం ఎవరి తరం కాదు. 9 సంవత్సరాల బాల్య వయసులోనే అంటరాని వారిగా ముద్ర వేయబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్ననాటి నుండి అవమానాలను ఎదుర్కొని వాటిని అధిరోహిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. బాహ్య ప్రపంచానికి తను ఒక చరిత్రకారునిగా నిరూపించుకోవడానికి వ్యక్తిగత త్యాగంతో పాటు కుటుంబ త్యాగాన్ని కూడా పనంగా పెట్టి సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడినది. అనుమానముల అవమానాలకు భరిస్తూ లెక్కలేనన్ని ఆటుపోట్లను ఎదుర్కొని అంబేద్కర్ బాహ్య సమాజంపై పట్టు సాధించడం కోసం విద్యా ఆయుధాన్ని ప్రామాణికంగా మలుచుకున్నారు. అంబేద్కర్ లండన్లో చదువుకున్న సమయంలో బరోడా సంస్థల నుంచి డబ్బు పంపడం కుదరదని ఒక ఉత్తరం అంబేద్కర్ పుట్టినది. ఆ సమయంలో అంబేద్కర్ ఏం చేయాలో అర్థం కాలేదు. నెల రోజులు గడిచిపోయింది. యూనివర్సిటీ అధికారులు చదువు ఆపేసి ఇండియాకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. అదే సమయంలో అంబేద్కర్ సతీమణి రామాబాయికి ఉత్తరం రాశాడు. తనకు బరోడా సంస్థానం డబ్బు పంపడం ఆపేసిందని తెలుపుతూ ఇక్కడ రోజుకొక బన్ను తిన్న కాలం గడుపుతున్నానని తెలిపారు. ఎలాగైనా ఈ కోర్సు పూర్తి చేయాలని, కాబట్టి నీ వద్ద ఏమైనా డబ్బులు ఉంటే పంపించమని ఉత్తరం రాశాడు. నా వద్ద పేడ పిడికలు అమ్మినటువంటి డబ్బులు 17 రూపాయలు మాత్రమే ఉన్నాయి అంబేద్కర్ అని చెప్పింది. ఏమున్నది, బరోడా సంస్థ నుంచి నాకు డబ్బులు పంపించడం ఆగిపోయింది, నా చదువు ఆగిపోయేటట్టుంది, రామా నాకు అర్జెంటుగా నాకు డబ్బులు పంపించండి, నీ దగ్గరైనా డబ్బులు ఉంటే నాకు పంపించని చెప్పినటువంటి దీనమైన స్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఇలాంటి సందర్భంలో ఎంత భయంకరంగా గడిపిండో అంబేద్కర్ గారు. అమ్మగా పీడలమైనటువంటి డబ్బులు 17 రూపాయలు మాత్రమే ఉంది, అయితే ఆ డబ్బు మీకు పంపితే బాబు అనారోగ్యంతో ఉన్నాడు, బాబుకి డాక్టర్ వద్ద చూపించాలి, కాబట్టి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదని అంబేద్కర్ గారికి ఉత్తరం రాసింది మళ్ళీ రామాబాయి అంబేద్కర్. రామాబాయి, నా దేశంలో లక్షలాది మంది చిన్నారులు తిండి లేక, అనారోగ్యం సరిగా లేక ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే నేను తప్పకుండా చదవాలి, కాబట్టి మీ వద్ద ఉన్న 17 రూపాయలు నాకు పంపమని ఆర్డర్ చేశాడు. అంబేద్కర్ రామాబాయి కూడా అంబేద్కర్ చెప్పింది నచ్చింది. ఇప్పటికప్పుడు మధ్యలో చదువు ఆపేసే ఇన్నాళ్ళు పడ్డ శ్రమంతా వృధా అవుతుందని ఆమె దగ్గర ఉన్న డబ్బు పంపించింది. తదనంతరం కొన్నాళ్ళుగా బాబు చనిపోయాడు. ఇదే విషయాన్ని అంబేద్కర్ గారికి రామాబాయి ఉత్తరం రాసింది. ఆ సమయంలో అంబేద్కర్ చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? నువ్వు నా భార్యవు కాదు, నా తల్లివి, నువ్వు లేకుంటే నేను ఇంత దూరం వచ్చేవాడినే కాదు, నేను నీ దగ్గర ఉంటే పాదభివందనం చేసేవాడిని, నన్ను మన్నించు రమాబాయి, నా చదువు కోసం పిల్లవాడిని చంపుకున్నాను, నేను ఎంతో మనవేదన గురవుతున్నానని తిరిగి లేఖ రాశాడు. చూసారా, నేటి రోజుల్లో అయితే దేశం కోసం కాదు కనీసం మన వల్ల కోసమైనా ఏం చేయాలని పరిస్థితుల్లో సమాజం నెలకొల్పడిందని బరిగల శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ జీవిత లక్ష్యాన్ని ఊపిరిగా భావించే బరిగల శివ లెక్కలేని సందర్భంలో మనవేదన గురై కరుడుగట్టిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే జైభీం పత్రిక టీవీ రంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నానని ధీమా వ్యక్తపరిచారు. జీవితంలో అడ్డుపట్టు లేనివి ఒక మైల్ రాయి,
లాంటి వాటిని అనుభవిస్తూనే జీవిత లక్ష్యం చేరుకోవడం అంబేద్కర్ స్ఫూర్తిని తన జీవితంలో అనుభవిస్తూ అనుసరిస్తూ ముందుకు సాగుతున్నందుకు అనేక రకాలుగా తట్టుకోలేని మనోవేదనలు అనుభవిస్తున్నప్పటికీ గర్వంతో కూడిన ఆనందాన్ని పొందుకుంటున్నానని గర్వపడుతున్నాను. ప్రత్యక్షంగా నేటి సమాజంలో బలపడడానికి అవే దోహదపడగలవని తెలుపుతున్నాను. సమాజం కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్లకు అవమానాలు నిందలు మినహా లాభాలు పొందుకున్న దాఖలాలు లేవని స్పష్టంగా తెలిపాడు. సమాజం పట్ల నటిస్తూ సమాజాన్ని సమాజ వనరులను వికృతంగా దోచుకున్నలకు గొప్ప పేరు ప్రతిష్టలు లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రకారులు ఎప్పుడు అవమానాలు నిందలను కఠోర శ్రమలను కళ్ళుగట్టిన పేరికాని ఎదుర్కొన్నప్పుడే ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని అనుభవాన్ని సాధిస్తూ శక్తివంతమైన జ్ఞాన నిపుణులుగా ఎదగాలని తెలిపారు. జీవితంలో ఎంత సాధించినా ఏదో వెలితి కొదువుగా కనిపిస్తూనే సాధించాల్సింది ఎంతో ఉందనే ఆలోచనలు ప్రతిరోజు వేయిస్తూనే ఉంటాయని తన జీవితంలో అనుభవిస్తున్న అనుభవాలకు బాహ్య ప్రపంచానికి గుర్తుకు చేస్తున్నారు. సాటి వారికి సాయం అందించలేని సంపన్నులు నేటి సమాజంలో వెలువొందుతున్నారని పరోక్షంగా విమర్శించారు. ఏదైనా తనంతట తాను దరి చేరేదని శోధించి సాధించాలని శ్రీశ్రీ పలికిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ముందుకు సాగుతున్నానని గర్వంగా తెలిపారు. నేను నా వల్లనే భావనకు దూరమై సంవత్సరాల తరబడి సమాజ శ్రేయస్సు కోసం ఒంటరి వారినై పోరాటం చేస్తూనే ఉన్నానని గర్వంగా చెప్తున్నారు. తన సమాజం ఎంత చిన్న చూపు చూసినా తన ఎదుగుదలను ఎవరు ఆపలేరని అంబేద్కర్ జీవిత లక్ష్యాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్న తనకు భవిష్యత్తులో తన సామాజిక వర్గం బలోపేతానికి ఉన్నత స్థాయిలో కృషి చేసే సువర్ణ అవకాశం లభిస్తుందని ఏకైక ఆశతో ముందుకు సాగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జేబీ సంస్థ నడిపించిన దేశ చరిత్రకే గర్వకారణంగా భావిస్తానని తన మనసులో మాట కూడా వెలుపుచ్చిన సందర్భాల్లో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, అంబేద్కర్ గారు నిజంగా చదువు కోసము లండన్లో చదివేటువంటి సమయంలో బరోడా అధినేత నుంచి బరోడా బ్యాంక్ నుంచి డబ్బులు రాకపోతే, బరోడా సంస్థ నుంచి డబ్బులు రాకపోతే ఆయన ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులు ఎలాంటియో స్పష్టంగా రామాబాయి అంబేద్కర్ గారికి లేఖ రాసిన తర్వాత తన కుమారుడు చావు బతుకుల మధ్యలో ఉంటే ఆ కుమారుడికి వైద్యం కోసం దాచినటువంటి డబ్బులను కూడా అంబేద్కరు నా చదువుకు పంపించు రామా, ఇలా ఎన్నో లక్షల మంది భారతదేశంలో ఎన్నో లక్షల మంది అలాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ నా చదువు ఆగిపోద్దు, నా చదువును కొనసాగించాలంటే నువ్వు ఆ డబ్బులు పంపించు అని చెప్పడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఆ డబ్బులు పంపించి ఆయన చదువును కూడా విజయవంతంగా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఎంత భయంకరంగా ఇలాంటి అవమానాలు ఇలాంటి నిందలు ఆ రోజుల్లో పడ్డారంటే ఈ రోజునటువంటి డిజిటల్ యుగంలో కూడా మనం కనీసం అంబేద్కర్ గారిని ఉచ్చరించలేకపోతున్నాం, అంబేద్కర్ గారిని గురించి తెలుసుకోలేకపోతున్నాం, అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవలేకపోతున్నాం, కనీసం పదవులు లేకపోతే బ్లాక్మెయిల్ వేసే రాజకీయం చేస్తున్నారు. ఇలా పదవులు లేకపోతే డబ్బులు లేకపోతే బ్లాక్మెయిల్ వేసే రాజకీయం. ఇలా అంబేద్కర్ గారిని అమ్ముకుంటూ ఇలా మనం పబ్బం గడుపుతున్నాం. ఇలా అంబేద్కర్ గారు ఎంత త్యాగం చేసిండో, అంబేద్కర్ గారి త్యాగం ఎంత స్పష్టం. 17 రూపాయల కోసం తన కుమారుని పోగొట్టుకున్నాడు. రామాబాయి అంబేద్కర్ తల్లివి కాదు, నువ్వు నా భార్య, నా పాలిట దేవతవు, నువ్వు నా భార్య, నా పాలిట దేవతవు. ఇలా ఎంతమంది దేవతలు ఉన్నారు అట్లా. రామాబాయి అంబేద్కర్ లాగా ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎంత గొప్ప చరిత్ర చూడండి. 17 రూపాయల కోసం ఆ డబ్బులు పంపించురామా అని చెప్తే ఆమె వెంటనే పంపించడం జరిగింది. అంత భయంకరమైనటువంటి బాధ, ఎంత భయంకరమైనటువంటి అనుభవం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుభవించండు. ఈరోజు మనల్లో ఇలా పదవులు లేకపోయినా, ఇలా నిజంగా హోదా లేకపోయినా, ఇలా మంచి హోదాలో ఉన్నా, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మంచి బ్రహ్మాండంగా బతుకుతున్నా, ఇలా మన మీద దాడులు చేసి మన మీద మానసికంగా ఇబ్బందులకు గురి చేసి ఆర్థికమైన సమస్యలు సృష్టించినప్పటికీ కూడా మనం ఎదుర్కోలేకపోతున్నాం. కనీసం మంచిని మంచి అనలేని పరిస్థితుల దౌర్భాగ్యంలో ఉన్నాం అంటే ఎంత భయంకరం చూడండి. ఇలా కుటుంబ సభ్యులు, ఇలా ఒక అన్న మంచిగా గొప్ప ఎదిగితే తమ్ముడు సపోర్ట్ చేయడు, తమ్ముడు గొప్పగా ఉంటే అన్న సపోర్ట్ చేయడు. ఇలా ఒక కుటుంబం నలుగురు ఉంటే నలుగురిలో ఒకరు మంచిగా ఉంటే ఒకరు చెడ్డగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఒకరి మాట ఒకరు వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసి అనగారిన వర్గాలను ఒక్కటి చేసుకొని ఆత్మగౌరవం కోసం కొట్లాడి ఈ రోజు ఆయన చరిత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాడు. ఇలా అదే చరిత్ర ఇలా జైభీం టీవీ చెప్తుంది, అదే చరిత్ర జైభీం దినపత్రిక చెప్తుంది, అదే చరిత్ర ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇలా అనగారిన వర్గాలు కొట్లాట ఒకటి, ఇలా అంబేద్కరిజం కొట్లాట ఒకటి, ఇలా జైభీం నినాదాన్ని ఇలా గుండె చప్పుడుగా తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నీటి కదా ఎంత భయంకరంగా ఉందో, ఏ విధంగా ఉందో ఇవాళ ఇప్పటికైనా మనం తెలుసుకోకపోతే మన చరిత్ర ఇంకా అద్మానంగా అయ్యేటువంటి నేపథ్యం. అందుకోసం మన చరిత్రను మనం చదువుకొని మన చరిత్రను సమాజానికి అందించే విధంగా జైభీం దినపత్రిక రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఉన్నటువంటి వార్తలు కూడా ఇక్కడ రాయడం జరిగింది.